జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 జూలై నెల 14వ తారీఖు ఆదివారం నుండి 2024 జూలై నెల 20వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో కుజుగురులు, మిథునములో రవి, కర్కాటకములో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభములో వక్రించిన శని, మీనములో రాహువు, కన్య, తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. అధికారుల సహాయంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధించి అధికారుల నుంచి అభినందనలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికంగా బ్యాంకు సంబంధించిన విషయాలు కానీ ఇతరత్ర ధన సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, ఒక శుభకార్యాల ప్రస్తావన లేకపోతే శుభవార్తల సందడి ఈ వారమంతా కూడా ఆ రకంగా ఆనందంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిరాడంబరంగా మంచి అవకాశాలను, విజయాలను పోటీ ప్రపంచంలో మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. యథావిధిగా ఈ వారంలో కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా శ్రమ, పని, ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ మినుములు మీరు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి, శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారం లేకపోయినప్పటికీ మీరే స్వయంగా కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించి విజయాలను పొందగలుగుతారు. ఒక మంచి అవకాశాన్ని లేక లాభాన్ని, శుభవార్తను అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఉంటుంది. వృత్తి, ఉద్యోగ పరంగా మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. ఆ రకంగా మీరు సంతోషంగా ముందుకు వెళ్తారు. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఎదుటివారి మూర్ఖత్వం మీకు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ మాటల వల్ల ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆ రకంగా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్త్రీజన సహకారంతో మీ ఆలోచనల్లో ఒకటి కార్యరూపం దాల్చే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరిగి మీరు సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. అధికమైనటువంటి ఖర్చులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధికమైనటువంటి శ్రమ కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన ఈ వారంలో మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో, భగవంతుని ఆశీస్సులతో కొన్ని కార్యక్రమాలు సంతోషంగా నిర్వర్తించుకోగలుగుతారు. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకుని ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ పరంగా భూవాహన సంబంధమైనటువంటి లాభాలు కానీ, కొనుగోలు కానీ జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు కానీ లేకపోతే లాభాలు కానీ అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. అధికారుల మాటలతో మీరు అభిప్రాయ భేదాలు తెచ్చుకోవడం, లేకపోతే అధికారులతో మాట్లాడేటప్పుడు వారితో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు రావడం, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి.
దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మనస్సుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. శ్రీజన సహకారంతో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అధికారుల యొక్క అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని పొందగలుగుతారు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా సమస్యలు ఉత్పన్నం కావడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఈ వారంలో నిరాడంబరంగా మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునే సూచన కనిపిస్తోంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులతో పాటు మీకంటూ ఒక స్థాయిని తెచ్చుకునేటువంటి వాతావరణం ఈ వారంలో కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కానీ బ్యాంకు లావాదేవీలు కానీ మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. సంతానం విషయంలో నిరాశ ఎదురవుతుంది. కొన్ని ఆటంకాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు కొన్ని ఉలువలను మినుములను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో రాహుకేతు స్తోత్రాలు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారం లేకపోయినప్పటికీ కొన్ని పనులు మీరే స్వయంగా నిర్వర్తించుకుని విజయాలను పొందగలుగుతారు. ధైర్యంగా మీరు నిర్వర్తించే పనులు మంచి ఫలితాలను అందించగలుగుతాయి. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఒక్క విషయంలో మిమ్మల్ని నిరాశ ఇబ్బంది పెట్టే సూచనగా వెంటబడేటువంటి సూచనగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను లాభాలను మీరు పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికంగా అభివృద్ధిని సాధించేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను పొందగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని నూతన అవకాశాలను ఆదాయాలను అందుకునే వాతావరణమే కనిపిస్తుంది. ఈ వారంలో ఒక అసౌకర్యాన్ని కానీ ఒక చిన్న అనారోగ్య సమస్యను కానీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ పెసర్లను బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ఒక వివాదంలో మీరు విజయాన్ని సాధించుకుని మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని కానీ ఆదాయాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా మీరు నిర్వర్తించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం, పనులు వాయిదా వేసుకోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం లాంటి సమస్యలు ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను
వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. జన సహకారంతో ఒక కార్యక్రమాన్ని ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతరతర రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సోమరతనం వల్ల పనులు వాయిదా వేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం మీకు ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మకర రాశి వారు ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాల్చడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆర్థిక విషయాలు కానీ, ఇతరత్ర విషయాలు కానీ అనగా ధన సంబంధమైనటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా సమస్యలు ఉత్పన్నం కావడం, మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే బాధ్యతను మీరే స్వీకరించాల్సిన పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు సూర్య భగవాను సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. జన సహకారంతో భూ వాహన లాభాలను పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఎదురవుతుంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ విషయంలో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారంలో కుటుంబంలో అశాంతి కలగడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ మినుములను మీరు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.